ఏమండోయ్ మీకు చెప్పాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేంటంటే అబ్బే ఏం లేదండి, నిన్న దీపావళి అయింది కదా, నిన్నటి నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు చెప్తామంటే ముందు రోజేమో దీపావళి ఆడవాడి పూజకి సంబంధించిన అన్ని చదువుకోవడం, దీపావళి అయిపోయిన తర్వాత అవన్నీ ఎత్తుకోవడం ఇలా సరిపోతుంది కాబట్టి అందుకని మీ అందరికి దీపావళి విషయం చెప్పలేకపోయానండి. అందుకని ఇప్పుడు చెప్పేస్తున్నానండి, మీకు మీ కుటుంబ సభ్యులకి దీపావళి శుభాకాంక్షలు. మీకు ఇంకో విషయం చెప్పాలండి, వీడియో రావడం ఒక రోజు లేట్ అయినా రావడం మటుకి పక్కా అండి. ఇక మ్యాటర్ లోకి వెళ్ళిపోదామండి. నిన్న జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ వీడియో నేనైతే కాస్త ఇంట్లో వాడుకుంటే లేట్ గా అయితే అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియోలో దీపావళి ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు ఏంటనేది కంటిన్యూగా డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ మా ఇంట్లో జరిగిన సందడి మొత్తం ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. నేనైతే పూజ దగ్గర ఎలా చదువుకుంటున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తూ డీటెయిల్ అసలు ఎందుకు కొడతారు అనే విషయం మీకు చెప్తాను. చాలా మంది దీపావళికి టీటీలు అయితే కొడతారు. సో ఎందుకు కొడతారు ఏంటి అనేది చాలా మందికి తెలియదు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో తెలియని వాళ్ళ కోసం ఈ విషయం అయితే డీటెయిల్ గా చెప్తున్నాను. డీటీలు అని ఎందుకంటారు తెలుసండి, అసలు దీపావళిని డీటీలు కాదండి, దివిటీలు. సో దీన్ని మనం ఈజీగా పలకడం కోసం అని చెప్పేసి డీటీల్ కింద మార్చేశారనుకోండి. దీపావళి రోజున దివిటీలు వెలిగించడం అనేది కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఆచారం. దీని వెనక కొన్ని అర్థాలు నమ్మకాలు కూడా ఉన్నాయి. నాకు మా పెద్దలు చెప్పిన దాని ప్రకారం పితృదేవులకి మార్గం చూపించడం అంటండి. దీపావళి అమావాస్య రోజున వస్తుంది కదండి, ఈ టైంలో పితృదేవులు తమ వారసులను చూడడానికి వస్తారని నమ్మకం. వారి ఆత్మలు చీకట్లో దారి తప్పకుండా ఉండడానికి డ్యూటీలు అయితే వెలిగిస్తాం. ఇంకోటి ఏంటంటే నరకాసుడి సంహారం. ఇది మీ అందరికీ తెలిసిందే. నరకాసుడి సంహారం జరగడంతో ఆనందంతో డీటీలు కొట్టి దీపావళి పండుగ జరుపుకుంటారు. దీపావళి పండుగను చెడుపై మంచిని విజ్ఞాన్ని సూచిస్తూ, అలానే దివిటీల వెలుగులో అజ్ఞానాన్ని చెడుని తొలగించి మంచిని ప్రసాదిస్తుందని మన పెద్దల నమ్మకం. మెయిన్లీ ఈ డివిటీలు ఇలా కొట్టుకోవడం వల్ల మనలో ఒక మంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి రోజు మన నిత్య జీవితం ఇలా కలకల్లాడుతూ వెలుగుతూ ఉండాలని చెప్పేసి కూడా ఈ పూజ చేసుకుంటారు. దీపావళి రోజున ఇలా లక్ష్మీదేవిని పూజిస్తే ఆ లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా మనకి తప్పకుండా ఉంటుందండి. ఇక్కడైతే నేనైతే అష్టోత్తర నామాలు కథ అది చదువుతున్నాను. మా వారు అయితే చక్కగా పూజ చేసుకుంటున్నారు. పిల్లలిద్దరూ కూడా వెనకాల కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకుంటున్నారు. పూజ అయితే ఏ టైంకి చేసుకోవాలి ఏంటి అన్ని పంతులుగా డీటెయిల్ గా అయితే చెప్పారు. ఆయన చెప్పినట్టుగా అయితే చేసుకుంటాం. ఇదైతే మా కొత్త ఇంట్లో ఫస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ దీపావళి. లాస్ట్ ఇయర్ నాకు కుదరలేదు. సో ఇయరే నేను కొత్త ఇంట్లో చేసుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇలా మా మినీ ఫ్యామిలీ డీటెయిల్ కొడుతుంటే చెప్పలేనండి, అంత సంతోషంగా ఉంది. చెప్తుంటేనే నాకు అలా అనిపిస్తుంది ఈ వీడియో చూస్తూ. ఆ కాంతులు ఫస్ట్ టైం మా ఇంట్లో జరుపుకునే ఫెస్టివల్ దీపావళి చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇది. ఇక్కడ నేను మా వారు మా పిల్లలు డివిడీలు అయితే కింద కొడుతున్నాం. ఇలా కొట్టాలి, ఇది చెరుకు పగలేటట్టుగా కొట్టాలి అని చెప్పేసి అన్నారని చెప్పేసి అలా కొడుతున్నాను. ఇక మా చిన్నమ్మాయికి నాకు మా వారు మా అమ్మాయి హెల్ప్ చేసి కొట్టేశారు మొత్తం మీద. ఇక క్రాకెట్స్ అందడు అయితే మామూలుగా లేదు, మీరే చూసేయండి.
అడగట్లేదు, మీరు చేయట్లేదు ఏంటమ్మా అంటారేమో. అదేనండి బాబు, వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. కొత్త వాళ్ళకి వీడియో అప్డేట్స్ అయితే వస్తాయి. బాయ్.